హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈ వీడియోలో మనము ఈఎఫ్ఎస్ అనే ఒక సర్వీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఈ ఈఎఫ్ఎస్ని మనము అప్పుడప్పుడు ఫైల్ షేర్ అని చెప్పేసి కూడా అంటాము. ఓకే, సో ఈ ఈఎఫ్ఎస్ ఆర్ ఫైల్ షేర్ ఏంటి అని చెప్పానంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఒక షేర్డ్ ఫోల్డర్ లాగా వర్క్ అవుద్ది. అంటే మనకి జనరల్గా విండోస్లో షేర్డ్ ఫోల్డర్ మెకానిజం ఉంటుంది కదా. అంటే ఏ ల్యాప్టాప్ నుంచి అయితే మనం ఒక ఫోల్డర్ షేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ని మనం నెట్వర్క్లో ఉన్న అన్ని డివైజెస్కి షేర్ చేయొచ్చు. మనము డివైస్ 1 నుంచి కానీ డివైస్ 2 నుంచి కానీ అక్కడ కనెక్ట్ అయ్యి ఏదైనా మాడిఫికేషన్ చేస్తే సెంట్రల్ లొకేషన్లోనే స్టోర్ అవుద్ది. సో అలాగే ఈ ఈఎఫ్ఎస్ సర్వీస్ ఏంటి అని చెప్పానంటే మనము క్రియేట్ చేసి 2 ఇన్స్టాన్సెస్ 5 ఇన్స్టాన్సెస్ 10 20 100 మనము అన్ని ఇన్స్టాన్స్లకి మౌంట్ చేసేస్తే ఓకే. సో మనకి ఏదైనా చేంజెస్ ఇన్స్టాన్స్ 1లో అవుతే ఆ చేంజెస్ యాక్చువల్గా ఈఎఫ్ఎస్లో స్టోర్ అవుతాయి అండ్ ఇమ్మీడియట్గా మిగతా ఇన్స్టాన్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇది బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక డయాగ్రామ్ అయితే తీసుకుంటాను. ఓకే, లెట్స్ అజ్యూమ్ మనకి ఇది ఇన్స్టాన్స్ 1 అనుకోండి, ఇది ఇన్స్టాన్స్ 2 అనుకోండి. ఓకే, సో నాకేంటి అని చెప్పానంటే ఒక ఫోల్డర్ ఉంది, లేదంటే ఒక కాన్ఫిగరేషన్ డేటా ఉంది. ఆ కాన్ఫిగరేషన్ డేటా నాకు 2 ఇన్స్టాన్సెస్లకి అవసరము. 2 కాదు, 3 అనుకోండి, 4 అనుకోండి, 10 అనుకోండి. ఓకే, ఆ ఇన్స్టాన్స్లు అన్నింటికీ అవసరము. సో నేను ఏదైనా ఒక ఇన్స్టాన్స్కి కనెక్ట్ అయ్యి ఏదైనా డేటా చేంజ్ చేస్తే ఆ చేంజెస్ అనేవి ఈ ఒక్క ఇన్స్టాన్స్లోనే కాదు, వేరే ఇన్స్టాన్స్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఇమ్మీడియట్‌గా అది కూడా. సో అలాంటి టైంలో మనము ఈ మాన్యువల్‌గా రిప్లికేషన్స్ కాన్ఫిగర్ చేయడము అవన్నీ అయితే అంత ఫీజిబుల్ ఆప్షన్స్ కాదు. సో దెన్ మనం ఏం చేయొచ్చంటే ఓకే, మనకి ఈ రెండింటికైతే కామన్ షేర్ అయితే కావాలి. సో దానికోసము ఒక ఈఎఫ్ఎస్ క్రియేట్ చేసి ఓకే, ఈ ఈఎఫ్ఎస్‌ని మనకి ఈ 2 ఫోల్డర్స్ ఎక్కడైతే అవసరమో అక్కడ మౌంట్ చేసామనుకోండి. ఓకే, మనకు ఇక్కడ ఏ చేంజ్ అయినా గానీ, ఇక్కడ ఏ చేంజ్ అయినా గానీ, ఆ చేంజెస్ అనేవి మనం ఆల్రెడీ మౌంట్ చేసాం గదా ఇక్కడ. ఆల్రెడీ మౌంట్ చేసినాక ఆ చేంజెస్ అనేవి ఇక్కడ స్టోర్ అవ్వవు. సో టెక్నికల్‌గా చేంజెస్ అనేవి ఈఎఫ్ఎస్‌లో స్టోర్ అవుతాయి. మనకి ఈ ఈఎఫ్ఎస్ అనేది రెండిటి దగ్గర మౌంట్ అయింది కాబట్టి, ఇక్కడ గానీ, ఇక్కడ గానీ ఆటోమేటిక్‌గా సో ఆ డేటా మొత్తము మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇలా ఇప్పుడు మనము కొత్త EC2 ఇన్స్టాన్స్ తీసుకున్నాము. ఆ కొత్త EC2 ఇన్స్టాన్స్‌లో గూడా ఒక కొత్త నేమ్‌తో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాము. సో దాన్ని ఈ ఈఎఫ్ఎస్ మౌంట్ చేసామనుకోండి. సో ఆల్రెడీ ఏ డేటా అయితే ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ ఉందో ఆ డేటా గూడా మనకి ఇక్కడికొచ్చేస్తది. సో మనము రియల్ ఎన్విరాన్మెంట్‌లో ఏ సినారియోలో యూజ్ చేస్తాము అంటే మనకి మల్టిపుల్ EC2 ఇన్స్టాన్సెస్ ఒక వెబ్ కాంటెంట్ డెలివరీ చేయాలి అని చెప్పానంటే ఈఎఫ్ఎస్ పైన డిపెండ్ అవుతాము. అలా కాకుండా మనకి షార్ట్ టర్మ్‌గా మనకు కొన్ని కంటైనర్స్, కొన్ని జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ఈ కంటైనర్ ఏదైతే జాబ్ రన్ చేస్తదో దాని అవుట్‌పుట్ గాని, మిగతా ఇన్ఫర్మేషన్ గాని సో నేను ఆ తర్వాత లాంచ్ అయ్యే వాటికి గూడా అవైలబుల్ చేయాలి అని చెప్పననుకుంటున్నా. అలాంటి టైంలో గూడా మనము ఈ ఈఎఫ్ఎస్ లాంటి సర్వీసెస్ యూజ్ చేసి సో ఆటోమేటిక్‌గా మనకి కంటైనర్స్‌కి అవైలబుల్ చేయొచ్చు. మన EC2 ఇన్స్టాన్స్‌కైతే వీ కెన్ మేక్ ఇట్ అవైలబుల్. ఓకే, సో దీన్ని ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేనైతే 2 EC2 ఇన్స్టాన్స్‌లని యూజ్ చేస్తున్నాను. సో ఒకటి లినక్స్ తెలుగు అని చెప్పేసుంది. రెండోది డాకర్ తెలుగు అని చెప్పేసుంది. 2 అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటే రన్ అవుతున్నాయి. ఓకే, సో ఈ ఈఎఫ్ఎస్ క్రియేట్ చేసే కంటే ముందు మనం ఫస్ట్ ఒక సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ చేయాలి. మనకి అది కూడా ఈఎఫ్ఎస్ కోసం ఆ సెక్యూరిటీ గ్రూప్ కూడా. సో లెట్స్ గో టు నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్‌లోకెళ్ళి ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాము. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. నేనైతే ఈఎఫ్ఎస్ ఎస్జీ అంటున్నా. సెక్యూరిటీ గ్రూప్ ఫర్ ఈఎఫ్ఎస్ సర్వీస్ అని చెప్పారంటున్నా. నాకు వీపీసీ సెలెక్ట్ చేశాను. ఇన్‌బౌండ్ రూల్‌లో బేసికల్లీ మనము ఏ సర్వీస్ అయితే డిస్కస్ చేస్తున్నామో ఈఎఫ్ఎస్, ఎన్ఎఫ్ఎస్ అనే ప్రోటోకాల్‌తో వర్క్ అవుద్ది. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఎన్ఎఫ్ఎస్ అంటే. సో దీనికి సిమిలర్‌గా విండోస్ కోసము మనకి ఇంకొక సర్వీస్ ఉంది. అది ఎస్ఎంబీ. ఓకే, సో సర్వర్ మెసేజ్ బ్లాక్ అని చెప్పేసి ఎస్ఎంబీ ప్రోటోకాల్‌తో వర్క్ అవుద్ది. ఆ సర్వీస్ నేమ్ వచ్చేసి ఎఫ్ఎస్ఎక్స్. ఓకే, సో ఇదైతే ఈఎఫ్ఎస్. సో మనకు ఈ ఎన్ఎఫ్ఎస్ పోర్ట్ నంబర్ అయితే ఓపెన్ చేయాలి. ఎన్ఎఫ్ఎస్ పోర్ట్ నంబర్ 2049. సో ఎన్ఎఫ్ఎస్ అని ఇవ్వగానే పోర్ట్ నెంబర్ అయితే ఆటోమేటిక్‌గా పిక్ అయింది. సో నౌ మీరు ఎక్కడెక్కడ మౌంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సర్వర్ ఐపీ అడ్రెస్‌లు ఇవ్వచ్చు ఇక్కడ. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి.
సింపుల్‌గా మనము ఈ 0.0.0.0/0 అంటే అందరికీ ఓపెన్ అవుతాయి. ఇలా అందరికీ ఓపెన్ ఇవ్వచ్చు. లేదు అని చెప్పనంటే మనకి వీపీసీ ఉంటుంది గదా! మన వీపీసీలో ఉన్న ఏ రిసోర్స్ అయినా మ్యాప్ అవ్వాలి అని చెప్పనంటే ఇక్కడ వీపీసీ ఈ సీఐడీఆర్ రేంజ్ ఉంటుంది గదా! ఆ సీఐడీఆర్ రేంజ్ అయినా ఇవ్వచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ అన్నానుగా. అయితే ఇది ఇవ్వచ్చు. లేదు అని చెప్పంటే ఎవరికైనా ఓపెన్ ఉండేలా ఇవ్వచ్చు. అది కాదు అని చెప్పనంటే, మనకి ఈ EC2 ఇన్‌స్టాన్సెస్ ఉన్నాయి గదా! ఈ ఇన్‌స్టాన్సెస్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్‌లు తీసుకోవచ్చు. ఈ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ తీసుకొని ఇచ్చి /32 మళ్ళీ ఓపెన్ చేసి ఎన్ఎఫ్ఎస్. సో, దెన్ ఇంకో ఇన్‌స్టాన్స్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ తీసుకొని, ఆ ఇన్‌స్టాన్స్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ కూడా ఇక్కడ /32తో ఎంటర్ చేయొచ్చు. ఇదొక ఆప్షను. లేదు అని చెప్పానంటే ఎన్ఎఫ్ఎస్ ఇచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వచ్చు. నాకు డాకర్ తెలుగు ఇన్స్టాన్స్‌కి వైటీ తెలుగు డాకర్ అనే సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఇది లినక్స్ డెమో తెలుగు ఎస్జీ అని ఉంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఆ సెక్యూరిటీ గ్రూప్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే. సో, దెన్ లేదు అని చెప్పానంటే ఈ మన వీపీసీ ఎంటైర్ సిఐడిఆర్ రేంజ్ ఇవ్వచ్చు. లేదు అంటే మొత్తం ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ కూడా ఇవ్వచ్చు. సో, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నా పర్సనల్ ఒపీనియన్‌లో ఇండివిడ్యువల్ ఐపీ అడ్రెసెస్ ఇవ్వండి. లేదు అని చెప్పానంటే మనకి ఏ ఇన్‌స్టాన్సెస్ అయితే ఉన్నాయో ఆ ఇన్‌స్టాన్సెస్ సెక్యూరిటీ గ్రూప్‌లు ఇవ్వండి. సో, అది సెక్యూర్డ్ ఆప్షన్. ఓకే. సో, నేనైతే ఐపీ అడ్రెస్ యాస్ వెల్ యాస్ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాను. ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఓకే. సో, యాహ్! మనకి సెక్యూరిటీ గ్రూప్ అయితే రెడీ ఉంది. సో, దెన్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈఎఫ్ఎస్ క్రియేట్ చేయడము. సో, ఫైల్ సిస్టమ్‌లోకెళ్ళి క్రియేట్ ఫైల్ సిస్టమ్ నేమ్ ఇవ్వండి. సో, మై షేర్ స్టోరేజ్ అని ఇస్తున్నాను. ఏ వీపీసీలో క్రియేట్ చేస్తారు. క్లిక్ ఆన్ క్రియేట్ కొడితే ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుద్ది. బట్ కస్టమైజ్ ఇచ్చేసి ఫైల్ సిస్టమ్ టైప్ అయితే రీజనల్ ఇస్తున్నా. ఆటోమేటెడ్ బ్యాకప్స్ అంత అవసరమేం లేదు. సో, లైఫ్ సైకిల్ ట్రాన్సిషన్ నేనైతే నన్ ఇస్తున్నా. అంటే మనకి ఏదైతే మనము డేటా ఈ రీసెంట్ టైంలో అంటే లాస్ట్ 30 డేస్ నుంచి, లాస్ట్ 14 డేస్ నుంచి, లాస్ట్ 90 డేస్ నుంచి యాక్సెస్ చేయని డేటా ఉంటుంది గదా! సో, ఆ డేటాని ఆ యాక్సెస్ చేయని డేటాని మనము ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్రీక్వెంట్‌లీ యాక్సెస్‌లోకి సెండ్ చేయొచ్చు. అప్పుడు మనకి కొంచెం కాస్ట్ అయితే సేవ్ అవుద్ది. సో, నేను అదైతే ఎనేబుల్ చేయట్లేదు. ఎన్క్రిప్షన్ కూడా ప్యూర్‌లీ ఆప్షనల్. ఎన్హాన్స్డ్ ఎలాస్టిక్ ఆప్షన్‌తో వెళ్తున్నా. సో, దెన్ ఇక్కడ ఇందాక మనం ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసామో ఈఎఫ్ఎస్ కోసమో, ఆ సెక్యూరిటీ గ్రూప్‌ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, నేను ఎగ్జిస్టింగ్ వన్ తీసేసి ఈఎఫ్ఎస్ అని చెప్పి క్రియేట్ చేశాం కదా! ఆ ఈఎఫ్ఎస్ సెక్యూరిటీ గ్రూప్‌నే నేను ఏపీ సౌత్ 1A, 1B యాస్ వెల్ యాస్ 1Cకి ఇస్తున్నా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1Cకి ఇవ్వలేదు. ఏమవుద్ది అని చెప్పానంటే ఏపీ సౌత్ 1Cలో ఉన్న EC2 ఇన్‌స్టాన్స్‌కి మనము ఈ ఈఎఫ్ఎస్‌ని అయితే మౌంట్ చేయలేము. ఓకే. సో, మనకి ఎన్ని సబ్‌నెట్‌లలో కావాలి అని చెప్పానంటే అన్ని సబ్‌నెట్‌లు అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, దెన్ నెక్స్ట్ అగైన్ దెన్ క్రియేట్. మనకు ఒక ఈఎఫ్ఎస్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ ఈఎఫ్ఎస్ అయితే సర్వర్‌లెస్. మనకి బ్యాక్ ఎండ్‌లో సర్వర్ లాంటివి ఏం రన్ అవ్వవు. అది ఏడబ్ల్యూఎస్ఏ మెయింటైన్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ ఈఎఫ్ఎస్‌ని నేను నా EC2 ఇన్‌స్టాన్స్‌కి మౌంట్ చేసి ఓకే. నా EC2 ఇన్‌స్టాన్సెస్‌కి మౌంట్ చేసి దాంట్లో కొంత డేటా ఆహ్, రాసి దాన్ని వేరే ఇన్‌స్టాన్స్ నుంచి కూడా వెరిఫై చేద్దాం అనుకుంటున్నా. అది నా రిక్వైర్మెంట్. సో, మనకి మౌంట్ చేయాలి అని చెప్పానంటే ఇక్కడ అటాచ్ ఉంది చూసారు? అటాచ్ అని కొడితే ఇక్కడ చూడండి. సో, యూజింగ్ ఈఎఫ్ఎస్ మౌంట్ హెల్పర్. సో, ఇది మౌంట్ హెల్పర్. ఇది ఎన్ఎఫ్ఎస్ యూజ్ చేసి మౌంట్ చేయడానికి. సో, ఇది సింపుల్‌గా కాపీ చేసి పేస్ట్ చేసామనుకోండి. ఇక్కడ స్లాష్ తర్వాత మనకు ఒక స్పేస్ ఉంది. ఆ తర్వాత ఈ హైలైటెడ్ పార్ట్ ఉంది కదా! ఈఎఫ్ఎస్ అని చెప్పేసి. సో, ఈ ప్లేస్‌లో మీరెక్కడ మౌంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పాత్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో, క్విక్‌గా నేను ఈ 2 EC2 ఇన్‌స్టాన్స్‌లు ఉన్నాయి కదా! వీటికైతే కనెక్ట్ అవుతాను. మనకి డిఫరెన్షియేషన్ చూపియడానికి లినక్స్ ఏమో నేను కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కనెక్ట్ అవుతాను. ఈ డాకర్ ఏమో బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవుతాను. సో, పబ్లిక్ ఐపీ
రైట్ సుడో స్పేసెస్ యూ నేనైతే నా EC2 ఇన్స్టాన్స్కి అయితే కనెక్ట్ అయ్యాను. ఇది ఇన్స్టాన్స్ 1 లినక్స్ ఇన్స్టాన్స్ అనేది. ఇంకొక ఇన్స్టాన్స్ కూడా ఉంది. సో దానికి నేను బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవుతున్నా. అంటే ఆహ్, 2 టెర్మినల్ ద్వారా తీసుకుంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. అందువల్లనే నేను ఇంకొక టెర్మినల్ అయితే ఇక్కడ తీసుకున్నా. సో నాకు 2 సర్వర్స్ ఉన్నాయి. 2 సర్వర్స్‌కి నాకు ఒక షేర్డ్ స్టోరేజ్ అయితే కావాలి. సో దానికోసము ఫస్ట్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా. ఎంకేడిఐఆర్ ఇన్స్టాన్స్ 1 అని చెప్పేసి నేమ్ ఇచ్చా. ఎల్ఎస్ ఇస్తే ఇక్కడ ఇన్స్టాన్స్ 1 అవుతుంది. మనకు డిఎఫ్ స్పేస్ -టీహెచ్ ఇచ్చినా కానీ మనకు తెలుస్తుంది. అంటే వన్స్ మౌంట్ అయిపోయిన తర్వాత ఓకే ఇన్స్టాన్స్ 1 అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేశాను. ఈ ఇన్స్టాన్స్ 1 అనే ఫోల్డర్కి నేను ఇందాక క్రియేట్ చేసిన ఈఎఫ్ఎస్ని మౌంట్ చేద్దాం అనుకుంటున్నా. మిగతా ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఈ ఈఎఫ్ఎస్ ప్లేస్లో మాత్రమే ఇన్స్టాన్స్ 1 అని ఇస్తున్నా. లేదు అని చెప్పానంటే మనము మాన్యువల్ కూడా సెర్చ్ కొట్టచ్చు అక్కడ ట్యాబ్ యూస్ చేసి. ఓకే సో నేను ఆ కమాండ్ అయితే పేస్ట్ చేశాను. స్పేస్ ఇన్స్టాన్స్ అని అయితే ఇచ్చారు. ఇన్స్టాన్స్ 1 అని చెప్పేసి క్లిక్ ఆన్ ఎంటర్. సో అది మౌంట్ కావడానికి ట్రై చేస్తుంది. మనకి ఎప్పుడైతే ఇలా రిటర్న్ నెక్స్ట్ కమాండ్ కోసం వెయిట్ చేస్తుందో మనకి మౌంట్ అయితే సక్సెస్ అయినట్టు. సో ఎలా చెప్తాం మౌంట్ సక్సెస్ అయిందని? డిఎఫ్ స్పేస్ టీహెచ్ కమాండ్ ఇస్తే ఇక్కడ చూడండి ఈఎఫ్ఎస్ అని ఉంది కదా, అది ఎన్ఎఫ్ఎస్ వర్షన్ 4.1 యాక్చువల్లీ. సో ఎన్ఎఫ్ఎస్ వర్షన్ 4.1తో ఉంది. ఈ పాత్కి అయితే మౌంట్ అయింది. మనం ఎప్పుడైతే ఇన్స్టాన్స్ 1 అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఏ డేటా అయితే క్రియేట్ చేస్తామో అది ఈ ఈఎఫ్ఎస్లో స్టోర్ అవుద్ది. ఓకే సో లెట్స్ గో ఇంటూ ఇన్స్టాన్స్ 1 ఫోల్డర్. ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. vim instance1.txt అని. ఓకే ప్రెస్ ఐ. దిస్ ఫైల్ క్రియేటెడ్ ఫ్రమ్ ఇన్స్టాన్స్ 1 అని చెప్పేసి ఇచ్చాను. wq మనకి ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. సో మనం ఇన్స్టాన్స్ 1 అయితే క్రియేట్ చేసాము, అటాచ్ చేసాము. రైట్ మనం దీన్ని పర్మనెంట్ మౌంట్ చేయాలి అని చెప్పానంటే మనకి ప్రీవియస్ ప్లేలిస్ట్లో ప్రీవియస్ వీడియోలో చూసినట్టు క్యాట్ ఎడ్సీ ఎం ట్యాబ్లో ఈ లాస్ట్ ఎంట్రీ తీసుకొని మనకి ఈ ఎంట్రీని విఐఎం ఎడ్సీ ఎఫ్ఎస్ ట్యాబ్ ఇచ్చామనుకోండి. సో దెన్ ఇక్కడ పేస్ట్ చేసి డబ్ల్యూక్యూ కొట్టాము. ఓకే ఈ ఎంట్రీ ఇదైతే మనకి క్రియేట్ చేసిన ఈఎఫ్ఎస్ గురించి. సో మనకి రిబూట్ తర్వాత కూడా మనకి ఫైల్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా అవైలబుల్ అయి ఉంటుంది. సో ఇదంతా ఇన్స్టాన్స్ 1లో చేసాము. ఇప్పుడు ఇన్స్టాన్స్ 2లో నేనైతే ఇప్పుడే కనెక్ట్ అయ్యాను. ఇక్కడ నాకు వేరే ఫోల్డర్స్ అలాంటివి ఏం లేవు. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఎంకేడిఐఆర్ ఇన్స్టాన్స్ 2 అని చెప్పని అంటున్నా ఈ ఫోల్డర్ని. సో ఈ ఈఎఫ్ఎస్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాన్స్ 2కి మౌంట్ చేస్తాను. సో ఇదంతా కాపీ చేసుకొని పేస్ట్ చేశాను ఇక్కడ. సో దెన్ ఇన్స్టాన్స్ 2 అని ఇచ్చాను. సో మనకి మౌంట్ అయితే అయిపోయింది. మనం వెరిఫై చేయడానికి మళ్ళీ డిఎఫ్ స్పేస్ -టీహెచ్ అని ఇచ్చాము. సో ఈ ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ ఈ ఇన్స్టాన్స్లో ఇన్స్టాన్స్ 2 అనే ఫోల్డర్తో అయితే క్రియేట్ అయింది, మౌంట్ అయి ఉంది. సో లెట్స్ గో ఇన్సైడ్ దట్ ఇన్స్టాన్స్ 2. ఎప్పుడైతే ఎల్ఎస్ ఇచ్చానో ఇక్కడ చూడండి ఇన్స్టాన్స్ 1.txt అని ఉంది. ఈ ఫైల్ నేను సర్వర్లో క్రియేట్ చేశానా అంటే లేదు కదా. సో ఈ ఫైల్ని నేను ఎప్పుడైతే ఇన్స్టాన్స్ 1కి అటాచ్లో ఉందో అప్పుడు క్రియేట్ చేశాను. ఆ ఫైల్ ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో నుంచి 2.txt అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఫ్రమ్ అనదర్ ఇన్స్టాన్స్. ప్రెస్ ఎస్కేప్ wq ls ఇస్తే 2.txt అయితే మనకి డాకర్ తెలుగు సర్వర్లో ఉంది. మనం సేమ్ ఇక్కడికి వెళ్ళి ls ఇచ్చామనుకోండి 2.txt ఇక్కడ కూడా వచ్చింది. ఓకే సో మనము ఫైల్ క్రియేషన్ కానీ ఫైల్ రిమూవ్ కానీ ఓకే ఏదైనా మోడిఫికేషన్ కానీ ఈ మౌంట్ పాయింట్లో ఉండి చేస్తే అది యాక్చువల్గా ఈఎఫ్ఎస్లో స్టోర్ అవుతుంది. ఎన్ని సర్వర్స్కి ఈ ఈఎఫ్ఎస్ మౌంట్ అయి ఉంటుందో అన్ని సర్వర్స్లో ఆ చేంజెస్ అయితే రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే సో ఈ ఈఎఫ్ఎస్ని మనం బేసిక్గా కంటైనర్లో కూడా బాగానే యూజ్ చేస్తూ ఉంటాము. మనము అది లైక్ విల్ డిస్కస్ ఇన్ కంటైనర్ సిరీస్. ఆల్ రైట్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నా. మీకు కాంటెంట్ అయితే నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.
to this channel, and see you again in next video. Thank you.